రక్తం ద్రోహం, ది డెడ్లీ వెడ్డింగ్ ఇన్విటేషన్, ఈ మూవీలో ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ మూవీ వర్త్ వాచింగ్ అవుతుందా లేకపోతే టైం వేస్ట్ అవుతుందా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. నేను మీ రాజారావు. ఇప్పుడు నేను మీకు ఎవ్రీడే ఫ్రెష్ మూవీ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. సో ఒక సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే ఒక లైక్, బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టేసుకోండి. ఎవ్రీడే మీకు ఫ్రెష్ మూవీ రివ్యూస్ అన్నీ వస్తూనే ఉంటాయి. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ది ఇన్విటేషన్. ఇది ఒక హర్రర్ అండ్ థ్రిల్లర్ జోనర్లో అయితే వచ్చిందనమాట. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. యూఎస్ఏ వాళ్ళది ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే స్టోరీ అంతా కూడా ఈవీ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఏంటంటే తన ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం కోసం ఇంగ్లాండ్ అయితే వెళ్తుంది అనమాట. ఆ ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మిస్టీరియస్ ఫ్యామిలీ, తనని రిచ్ ఫ్యామిలీ కూడా, వాళ్ళు తనని వెడ్డింగ్కి ఇన్వైట్ చేస్తారు. కానీ ఆ వెడ్డింగ్కి వెళ్ళిన అమ్మాయికి కొన్ని సీక్రెట్స్ తెలుసుకుంటే తన లైఫే మారిపోతుంది అనమాట. ఇప్పుడు పాజిటివ్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న విజువల్స్, అంటే ఈరీస్ అట్మాస్ఫియర్, లిటరలీ డార్క్ అండ్ ఇంటెన్సివ్ విజువల్స్తో చాలా బాగా చూపించారు. మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ఈవీ అనే అమ్మాయి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పాలి. సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు అండ్ హర్రర్ ఎలిమెంట్స్ ఎంగేజింగ్ చేస్తాయి పక్కాగా. నెగిటివ్స్, సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది, అంటే కొంచెం డ్రాగ్ అయ్యి కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. క్లైమాక్స్ పక్కగా ప్రిడిక్ట్ చేయవచ్చు, హర్రర్ ఫ్యాన్స్ పక్కగా ప్రిడిక్ట్ చేస్తారు, అలా ఉంటుంది. అందుకే ఒక యావరేజ్ మూవీ అనిపించింది. బట్ ఓవరాల్గా ది ఇన్విటేషన్ మూవీ హర్రర్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో చాలా బాగా ఎంగేజింగ్గా తీసుకొచ్చారు. బట్ హర్రర్ ఫ్యాన్స్కి వన్ టైం ట్రై చేసేలా ఉంది. బట్ ప్రిడిక్టబుల్గా మూమెంట్స్ కూడా ఉంటాయి. బట్ ఓవరాల్గా ఈ సినిమాకి నేనేం చెప్తానంటే హర్రర్ ఫ్యాన్స్కి మస్ట్ వాచ్ అని చెప్తాను. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తున్నాను. ఆల్రెడీ ఎవరైనా ఈ సినిమా చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. హర్రర్ సినిమాస్ అంటే మీకు ఇష్టమా కామెంట్ చేయండి. ఫ్రెష్ మూవీస్ అంటే ఇష్టమా లేకపోతే హర్రర్ మూవీస్ ఇష్టపడతారా కామెంట్ చేయండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొంచెం అలా బూస్టప్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.